కీసరా పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను భార్యాభర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు అలగోపు శ్రీధర్ ఎలియాస్ శ్రీధర్ గౌడ్ మరియు అతని భార్య పేరు అలగోపు నందిని ఎలియాస్ నసీమా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇతను పోలీస్ అధికారి అని చెప్పుకొని నేను డిఐజీగా పనిచేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. నేను తర్వాత నా అధికారిక విధుల్లో భాగంగా నేను సివిల్ డ్రెస్లో ఉంటానని చెప్పేసి ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు నమ్మకం కలిగించడానికి ఏం చేస్తారంటే నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ పేపర్లు, తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయినట్టు నకిలీ పేపర్సు, అపాయింట్మెంట్ లెటర్సు, తర్వాత అప్పాలో ట్రైనింగ్ చేసినట్టు అవన్నీ తయారు చేసుకొని చూయించి ప్రజలను నమ్మించి వాళ్ళ వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇతనిపై ఇంతకుముందు 2 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి గతంలో. అది 2016లో గోదావరిఖని టౌన్ పిఎస్లో ఒక కేసు ఉన్నది. తర్వాత చిలకలగూడ పిఎస్ 2017లో కూడా ఇదే విధంగా అక్కడ ఉన్న కాలనీవాసులను మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అదేవిధంగా ఇక్కడ కీసర పిఎస్ లిమిట్స్లో శ్రీనివాస్ నగర్ కాలనీ నాగారంలో ఇతను నివాసం ఉంటున్న ప్రస్తుతం కుటుంబంతో సహా అక్కడ ఉన్న 2 బాధితులను మొదటి కేసునందు శ్రీ అన్నంరాజు బాలకృష్ణ స్థిత ప్రజ్ఞే వైశ్వర్ అనే కాంప్లైంట్ ఉన్నాడు. ఇతని కాంప్లైంట్ చేసి మొదట అతనికి నేను ఎస్బీఐ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను, నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి ఆయన 4,50,000 తీసుకున్నాడు అతనితో, నేను మళ్ళీ ఇస్తానని చెప్పేసి. తర్వాత నేను డిఐజీగా పనిచేస్తున్నాను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను, నేను పోలీస్ అధికారిని అని చెప్పేసి మళ్ళీ అతని ఈ నకిలీ మార్ఫింగ్ పత్రాలు, మార్ఫింగ్ ఫొటోసు ఇవన్నీ చూయించి అతనికి మళ్ళీ అతని వద్ద నుండి 5,42,000 రూపాయలు మళ్ళీ తీసుకున్నాడు. అంటే టోటల్గా ఇతని వద్ద నుండి ఈ కేసులో మొదటి కేసులో 12,91,193 రూపీస్ మొత్తంగా తీసుకున్నాడు అనమాట. తర్వాత సెకండ్ కేసు నందు అదే కాలనీలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ నాగారంలో ఉన్న శ్రీమతి సరిత వైఫ్ ఆఫ్ సత్యనారాయణ గారితో కూడా ఇదే విధంగా నకిలీ ఇవన్నీ పత్రాలు, మార్ఫింగ్ ఫోటోలు నేను పోలీస్ అధికారిని చెప్పి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని నమ్మించి వాళ్ళతోని కూడా ఒక 11 lakhs రూపీస్ వాళ్ళ దగ్గర వసూలు చేశారనమాట. మొత్తంగా ఈ 2 కేసులు కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఈ 2 కేసులందు మొత్తం 23,91,000 రూపాయలు తీసుకున్నారు. వీళ్ళు తీసుకొని మోసం చేస్తున్నారు. వీళ్ళ ఈ మోసం జరిగిన ఈ రిపోర్ట్ రాగానే మేము కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు నాగారంలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళ ఇంటిపై మేము సెర్చ్ చేసేసి వీళ్ళని అదుపులోకి తీసుకున్నాం. మేము ఈరోజు మార్నింగ్ అదుపులోకి తీసుకొని వాళ్ళ వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, తర్వాత వాకీటాకీ, ఈ మార్కెట్లో దొరికే ఫేక్ వాకీటాకీ టైపుని తీసుకుంటాడు, అది కూడా చూపిస్తాడు వాళ్ళకు. నకిలీ పోలీస్ గుర్తింపు కార్డులు మరియు పోలీస్ యూనిఫామ్లో ఉన్నట్టు చూపించే ఈ మార్ఫింగ్ ఫొటోస్ కూడా, తర్వాత ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులతో దిగినట్లు ఉన్న మార్ఫింగ్ ఫొటోస్ అన్నీ చూపించి ప్రజలను నమ్మిస్తూ ఉన్నాడు ఇతను అన్ని ఫేక్ సర్టిఫికేట్లు, ప్రశంసా పత్రాలు ఇవన్నీ ఫేక్గా తయారు చేసి వీటి ద్వారా ప్రజలను చూపించేసి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళను అదుపులోనికి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మేము ఈ విధంగా మేము పోలీస్ అధికారులం అని చెప్పేసి, ఉన్నతాధికారులం అని చెప్పేసి ఎస్ఐలు అని చెప్తారు. ఇతను ఇంతకుముందు అయిన కేసులో డిఎస్పీ అని చెప్పేసి చేశాడు, ఇప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారని చెప్పాడు. కాబట్టి ఎలాంటి గుర్తింపు కార్డులు అదర్వైజ్ లేకుండా ఎవరైనా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గుర్తింపును మీరు ధృవీకరించుకొనే మీరు వాళ్ళను గుర్తించుకొని వాళ్ళను ఐడెంటిఫై చేయాలి. మీరు చేసుకుంటేనే మీరు వాళ్ళ వద్ద ఈ విధంగా నకిలీ పత్రాలు చూపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నకిలీ అధికారం అని చెప్పినప్పుడు మీరు తెలుసుకోకుండా, వాళ్ళ ఐడెంటిటీ కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు డబ్బులు ఇచ్చేస్తే మోసపోతారని చెప్పేసి మేము ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కేసునందు త్వరితగతిన సత్వరంగా స్పందించి ఇమీడియట్గా కేసులు డిటెక్ట్ చేసినందుకు మా
మల్కాజ్గిరి కమిషనర్ శ్రీమతి సుమతి గారి ఆధ్వర్యంలో, తర్వాత మళ్ళా మా మల్కాజ్గిరి జోన్ డీసీపీ గారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సత్వరంగా కేసు డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారికి మరియు ఎస్ఐ మన అనిల్ మరియు టీం డిఐ కూడా ఈ కేసులో రమేష్ గారు కూడా చాలా ఇమీడియట్గా స్పందించి అందరూ కలిసికట్టుగా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మనం తీసుకున్నట్టు మనము మార్ఫింగ్ ద్వారా చేసుకునే టెక్నాలజీ మనకు ఉన్నది కాబట్టి యాప్స్ కూడా ఉన్నాయి మనకు. కాబట్టి ఎవరితోనైనా దిగినట్టు మనం ఫోటో తీసుకోవచ్చు.